భద్రావతి, సేనాపతి ఇద్దరు విశ్వాన్ని జైల్లో వేసుంటారు కదా, ఆ జైలుకి వెళ్ళుంటారు. ఇంకా అక్కడ ఎస్ఐతో మాట్లాడుతూ, ఏ ఎస్ఐ విశ్వ, ఎవరనుకుంటున్నావు? ఈ భద్రావతి మేనల్లుడు. నా మేనల్లుడినే నువ్వు స్టేషన్లో ఎలా వేస్తావు అని అరుస్తూ ఉంటే, చూడండి మేడం, కిడ్నాప్ చేశాడని కిడ్నాప్ కేసు పెట్టారు మీ వాడి మీద. విక్టిమే వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మీరు ఎవరైనా ఎంతటి వారైనా ఖచ్చితంగా మేము తీసుకునే యాక్షన్ తీసుకోవాల్సిందే. మీరు ఏమైనా మీకు పలుకుబడులు ఏమైనా ఉంటే బయట చూసుకోండి అని ఎస్ఐ గట్టిగా చెప్తూ ఉంటాడు. నేను ఎవరనుకున్నావు అని భద్రావతి మాట్లాడుతూ ఉంటే, మీరు ఎవరైనా నాకు అవసరం లేదు మేడం అని ఎస్ఐ గట్టిగా తేల్చి చెప్పేయడంతో ఇంకా భద్రావతి, ఆ రామరాజుకి మాకు 25 ఏళ్ల పగ ఉంది, ఆ పగతోనే వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. మీరు అవేమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి మేడం, కానీ ఇక్కడ విక్టిమ్ వచ్చి కంప్లైంట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేసి తీరాల్సిందే. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మీరు ఏదైనా ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడుకోండి, అక్కడే తేల్చుకోండి అని ఎస్ఐ చెప్పడంతో ఇంకా భద్రావతి, సేనాపతి చాలా కోపంగా బయటికి వస్తూ ఇంకా విశ్వ దగ్గరికి వెళ్ళి, రే విశ్వ, నీకేం కాకుండా నేను చూసుకుంటాను రా, నీకు నీ మేనత్తో ఉంది అని చెప్పి ధైర్యం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు.